ఏం చేస్తున్నావు లక్కి? వారాహి అమ్మవారికి నవరాత్రులు కదా రేపు నుంచి చిట్టి గాజులు దండ కుడుతున్నాను బా. చిట్టి గాజులా? ఇలా వస్తుంది చిట్టి గాజులు. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన గాజులు, చిట్టి గాజులు అంటే బాగుంటుంది అమ్మవారికి దండ. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కదా నవరాత్రులు, అందుకు చిట్టి గాజులు దండ కుడతాను. ఇలా వస్తుంది అంటే 3 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. దాంతో పాటు మెయిన్ రెడ్ అంటే ఇష్టమా? రెడ్ ఇష్టం. రెడ్ ఇష్టము మన అంటే 3 కలర్లు, పచ్చ, రెడ్, గ్రీను, అది ఎల్లో. చూపించు నీట్గా ఎట్లా కడుతున్నావో చూడాలి కదా. ఇలా ఉంది కదా, ఇప్పుడు దారం పైకి ఉంది కదా, గాజులు పెట్టుకొని కింద నుంచి ఎక్కించుకొని ఇలా వస్తుంది. దాని మీద పెట్టి వెనక తిప్పి కింద ఇంకొక లేయర్ ఎట్ట తీసి లాగాల లోపల నుంచి. అప్పుడు ఇలా కూర్చుంటుంది గాజు. సరే సరే, కొద్దిగా కట్టు, కొద్దిగా అయినాక మళ్ళీ చూ. ఇది లెక్కి ఎంతవరకు కట్టిన ఎట్లున్నా చూపించా ఇదే పెట్టా. బాగుంది బా. చిట్టి గాజుల దండ. చిట్టి గాజులు అమ్మవారికి బాగుంటుంది. నవరాత్రులకి అంతా ఇవే బాగుంటుంది వేస్తే అమ్మవారికి. పోయినసారి వేయాలనుకున్నా, కానీ షాప్లో కొంచెం బిజీగా ఉండే లేకపోతున్నా. అమ్మవారి సార్ అనుగ్రహించినారు ఏమేమి. అది మన చేతులు ఏమి లేదమ్మా, ఆమెకి ఎట్టకల్లా చేయించుకుంటుంది ఆమెకి. అవును, అది మాత్రం వాస్తవం. ఆమె చేతితో ఏది చేయించుకుంటుందో అదే చేయాలి మనం. ఆమె అనుగ్రహం అంతే. దండ అంటే ఒక్కొక్క సైజుని బట్టి నువ్వు అన్నీ 3 వేసినవా? 5 గాజులు వేసి 3 కలర్స్ వేసా. కలిసి పెడతాం కదా అమ్మవారు, దానికి వేసేదానికి అమ్మవారికి. ఇది అమ్మవారి మోహన్ అమ్మకి ఈ దండ వేసేది కలిసానికి కరెక్ట్గా ఇంకా పెట్టుకొని సైజు పెట్టుకొని రేపు వేసి అలంకరించినాక మన యూట్యూబ్లో షార్ట్స్